హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అలకనంద ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్తో పాటు మరొకరి అరెస్ట్ చేశారు. అలకనంద ఆసుపత్రిలో 6 నెలలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ముఠాని ఏర్పాటు చేసుకున్నాడు సుమంత్. బెంగళూరుకు చెందిన డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పాటు చేసి ఒక్కో కిడ్నీ మార్పిడికి 55 లక్షలు వసూలు చేశారు. ఇతర రాష్ట్రాల కిడ్నీ పేషెంట్లకు అలకనంద ఆసుపత్రిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్రోకర్స్ ద్వారా డోనర్స్ ను ట్రాప్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్న ముఠా ఒక్కో డోనర్ కు 4 నుంచి 5 లక్షల రూపాయలిచ్చి కిడ్నీలు కొట్టేసింది. కిడ్నీ మార్పిడుల గురించి ఆసుపత్రి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉజ్బెకిస్తాన్ లో ఎంబీబీఎస్ చదివినవాడు డాక్టర్ సుమంత్. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, డాక్టర్ సుమంత్ కోసం గాలిస్తున్నటువంటి వేట ఎంతవరకు వచ్చిందనుకోవాలి? కిడ్నీ రాకెట్ ఘటనకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ కేసును సిఐడికి అప్పగించింది. దీనికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు కొనసాగాలి. గతంలో జరిగిన కిడ్నీ రాకెట్ కావచ్చు, కిడ్నీ మార్పిడి సంబంధించి కూడా పూర్తిగా ఆ కేసును కూడా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు చెప్పి, ఎందుకంటే సరూర్ నగర్ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ప్రభుత్వ పక్షాన వైద్యారుల పక్షాన కూడా ఒక కమిటీని వేసింది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ హాస్పిటల్కి సంబంధించిన నిర్వాహకుడు డాక్టర్ సుమన్ను కూడా అదుపులోకి తీసుకుంది. ఎన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్న వివరాలు కూడా సేకరించారు. సుమారుగా 8 మంది బ్రోకర్ల సహాయంతో కూడా 6 నెలలుగా ఈ దందా సాగిస్తున్నట్టుగా తెలిసింది. ఒక సాధారణ ఆసుపత్రికి సంబంధించి కూడా వీరు అనుమతి తీసుకొని ఆ తర్వాత కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ హాస్పిటల్లో పనిచేసే ఏ ఒక్క సిబ్బందికి తెలియకుండా కేవలం కొందరి కనుసందర్లో కూడా ఈ దందా సాగిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే వీరికి సంబంధించి ఎన్ని వందల మంది సంబంధించిన కిడ్నీలు మార్పిడి చేశారు, ఏ విధంగా చేశారన్న కోడలో దర్యాప్తు చేస్తుంది. ఇక ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన మరొక వైద్యుడి కోసం ప్రస్తుతానికైతే పోలీసులు కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి కూడా కేవలం అలకానంద హాస్పిటల్ కాకుండా హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంగా కిడ్నీ సంబంధించిన హాస్పిటల్ కావచ్చు, సాధారణ హాస్పిటల్ ఈ దందా కొనసాగుతుందా లేదా, సాధారణంగా కిడ్నీ మార్పిడి సంబంధించి ఏ విధంగా నియమ నిబంధనలు అమల్లో ఉన్న తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సిఐడికి అప్పగించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.